పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ఓజీ ఈ నెల 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ కు జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తున్నారు. సుజిత్ దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్ పతాకంపై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ గా కనిపిస్తుండగా ప్రియాంక అరుల్ మోహన్ కన్మని పాత్రలో నటించారు. ఇప్పటికే కన్మని పాత్రకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంది. ప్రతి తుఫానుకు అవసరమైన ప్రశాంతత ఇచ్చే పాత్రే ఈ కన్మని పాత్ర. అయితే ప్రియాంక అరుల్ మోహన్ ఇప్పటి వరకు కొన్ని తెలుగు సినిమాల్లోనే నటించినా ఆశించిన హిట్స్ రాలేదు. అయినప్పటికీ హీరోయిన్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకప్పుడు ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా వేసుకున్న ప్రియాంక అరుల్ మోహన్ ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంక అరుల్ మోహన్ కి సంబంధించిన కొన్ని అంశాలు తెలుసుకుందాం. ప్రియాంక అరుల్ మోహన్ 1994 నవంబర్ 20న చెన్నైలో జన్మించారు. తల్లిదండ్రులు రాధామోహన్, అరుల్ మోహన్. తండ్రి అరుల్ మోహన్ తమిళుడు. ఈయన వ్యాపారవేత్త. తల్లి కన్నడిగ. ఈమె గృహిణి. ప్రియాంక అరుల్ మోహన్ చెన్నైలోని డాన్ బాస్కో స్కూల్, శిష్యా స్కూల్లో కొన్నాళ్లు చదివారు. మూడబిద్రిలోని అల్వాస్ విద్యా సంస్థలో +2 వరకు చదివారు. SRM యూనివర్సిటీ నుండి బయోటెక్నాలజీ నుండి BE పూర్తి చేశారు. చిన్నతనం నుండి సినిమాలు ఎక్కువగా చూసేవారు. తాను కూడా తెరపై కనిపించాలని అనుకునేవారు. అయితే ఈ విషయం ఇంట్లో చెబితే తిడతారు అనే భయంతో చెప్పేవారు కాదు. అంతేకాకుండా తనకు చిన్నతనంలో చాలా స్టేజ్ ఫియర్ ఉండేది. నలుగురిలో మాట్లాడాలన్నా ఇబ్బంది పడేవారు. అయితే తల్లి ప్రోత్సాహంతో ఇంటర్ చదువుతున్న సమయంలోనే కాలేజ్లో జరిగే ప్రతి కల్చరల్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసేవారు. ఆ తర్వాత పాటలు పాడడం, వివిధ నాటకాలు వేసేటప్పుడు చిన్న పాత్రలు పోషించడం ద్వారా స్టేజ్ ఫియర్ ని పోగొట్టుకున్నారు. ఆ తరువాత థియేటర్ ఆర్ట్స్ కోర్స్ చేశారు. బెంగళూరులో జరిగే స్టేజ్ షోల్లో పాల్గొన్నారు. అప్పుడే తనకు యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉందని ఇంట్లో చెప్పారు. ఆ సమయంలో ఆ కుటుంబం ఆర్థికంగా ఒడిదుడుకుల్లో ఉంది. దీంతో తాను సినిమాల్లోకి వెళ్లాలంటే యాక్టింగ్ కోర్సుకు ఫీజు కట్టే పరిస్థితి లేదు. దీంతో లోకల్ యాడ్స్ లో నటించేందుకు పలు ఆఫీసుల చుట్టూ తిరిగారు. కొన్ని యాడ్స్ కూడా చేశారు. అవి సిటీ కేబుల్, లోకల్ టీవీల వరకే పరిమితమయ్యేవి. ఇలాగే కొనసాగితే తాను సినిమాల్లోకి వెళ్లలేననే ఉద్దేశంతో కొంత డబ్బును జమ చేసుకుని యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్నారు. మోడలింగ్ కూడా చేసేవారు. అయితే సినిమాల్లో ట్రై చేద్దామంటే ఎవరిని అప్రోచ్ కావాలో తెలియలేదు. చెన్నైలోని సినిమా ఆఫీసులకు తన ఫోటోలను పంపించేవారు. కొన్నిసార్లు ఆఫీసులకు వెళ్లి ఛాన్స్ల కోసం ట్రై చేసేవారు. తన తల్లి తోడుగా వచ్చినప్పుడు ఆడిషన్స్ కు వెళ్లేవారు. దాదాపు 6 నెలలు ట్రై చేసినా ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. చివరికి బెంగళూరులో ఉంటున్న డైరెక్టర్ గిరీష్ జీ చెన్నైలోని ఓ సినిమా ఆఫీస్కు వెళ్ళినప్పుడు అక్కడ ప్రియాంక ఫోటోలు చూసి తాను తీయనున్న 2019లో వచ్చిన కన్నడ సినిమా ఓంద్ కదే హెల్లాలో ఛాన్స్ ఇచ్చారు. అదే తన ఫస్ట్ మూవీ. అప్పటికే తమిళం, కన్నడ 2 భాషలు మాట్లాడే ప్రియాంకకు భాషపరంగా ఎటువంటి ఇబ్బంది రాలేదు. అంతేకాకుండా ఆ మూవీ పెద్దగా ఆడకపోయినా ప్రియాంక నటనకు మంచి మార్కులే పడ్డాయి. తొలి సినిమాలో తన నటన చూసిన తల్లిదండ్రులు తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ప్రియాంక అరుల్ మోహన్. ఆ తర్వాత తెలుగులో డైరెక్టర్ విక్రమ్ కుమార్ కొత్త మూవీ కోసం ఆడిషన్స్ చేస్తున్నారని తెలిసి తన ఫోటోలను ఆయనకు పంపించారు. అదే 2019లో వచ్చిన గ్యాంగ్ లీడర్ మూవీ. నాని హీరోగా వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ప్రియాంక బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ గా సైమా అవార్డులకు నామినేట్ అయ్యారు. ఆ తర్వాత 2021లో శర్వానంద్ సరసన శ్రీకారం చిత్రంలో నటించారు. ఈ మూవీ కూడా నిరాశపరిచింది. ఆ చిత్రాలు ఆశించిన విజయాన్ని సాధించకపోయినా ప్రియాంక తన నటనతో అందరి దృష్టిలో పడ్డారు. కానీ ఆ సమయంలో ప్రియాంక అరుల్ మోహన్ ఐరన్ లెగ్ అని చాలా మంది కామెంట్స్ చేసేవారు. చాలా ఆఫర్లు కూడా పోయాయి. దీంతో కొన్నాళ్ల పాటు ఛాన్సులు రాలేదు. అయినా నిరాశ చెందకుండా తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో ట్రై చేస్తూనే వచ్చారు. చివరికి తమిళంలో శివకార్తికేయన్ కథానాయకుడిగా నెల్సన్ దర్శకత్వం వహించిన డాక్టర్ మూవీలో నటించారు. ఆ చిత్రం సూపర్ హిట్ అయింది. దాదాపు 100 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ మూవీలో ప్రియాంక పద్మిని పాత్రలో నటించారు. ఈ చిత్రానికి ఆమె ఉత్తమ నూతన నటిగా సైమా అవార్డును గెలుచుకున్నారు. ఆ తర్వాత కూడా శివకార్తికేయన్ హీరోగా వచ్చిన డాన్ మూవీలో నటించారు. ఆ సినిమా కూడా హిట్ అయింది. దీంతో ప్రియాంక మోహన్ కు స్టార్ ఇమేజ్ వచ్చింది. ఈ మూవీలో బొద్దుగా కనిపించాల్సి ఉండడంతో స్వీట్స్ ఎక్కువగా తినేవారు. ఇక శివకార్తికేయన్ కూడా స్వీట్స్ ఎక్కువగా తినే అలవాటు ఉండడంతో చాలా స్వీట్స్ తినాల్సి వచ్చింది. ఆ ఎఫెక్ట్ సినిమా పూర్తయ్యాక కనిపించింది. చాలా లావ్ అయిపోయారట. అదే ఏడాది సూర్య సరసన ఎదర్కుం తునిందవన్లో నటించారు. ఆ సినిమా కూడా హిట్ అయింది. అప్పటికే టిక్ టాక్ సినిమాలో కీర్తన పాత్రలో నటించేందుకు అంగీకరించారు.
అక్కడే అసలు సమస్య ఎదురైంది. అప్పటి వరకు గ్లామర్ షోకు దూరంగా ఉండే హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ప్రియాంక ఆ సినిమాలో కొన్ని బోల్డ్ సీన్స్ చేయాలనే ఒత్తిడి ఎదురైంది. దీంతో చాలా రోజుల పాటు ఆ మూవీ ఆలస్యమైంది. ఆ తరువాత ధనుష్ తో కలిసి కెప్టెన్ మిల్లర్ లో నటించి పేరు తెచ్చుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కెప్టెన్ మిల్లర్ సినిమా ప్రియాంక కెరీర్ లో మరో కీలకమైందని చెప్పవచ్చు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ టైటిల్ రోల్లో నటించగా ధనుష్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీలో వెల్మతి పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. అంతవరకు బాగానే ఉన్నా ప్రియాంక లావైన నేపథ్యంలో ఆమె సినిమాల్లో చేయరని, అందుకే టిక్ టాక్ మూవీలో బోల్డ్ పాత్రను ఒప్పుకున్నారని కామెంట్లు వచ్చాయి. ఆ విమర్శల కారణంగా మానసికంగా ఒత్తిడికి గురయ్యారు. ఆ ఒత్తిడి నుండి బయటపడేందుకు పుస్తకాలు చదివారు. ఇక నార్మల్ వెయిట్ వచ్చేందుకు రోజుకు 12 గంటలకు పైగా వర్కౌట్లు చేసేవారట. 6 నెలలకు కానీ వెయిట్ తగ్గలేదు. ఆ తరువాత తెలుగులో వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో నాని హీరోగా సరిపోదా శనివారం సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆ మూవీలో చారులత పాత్రలో నటించారు. ఆ సినిమా బాగానే ఆడింది. అక్కడే మరో సవాలు ఎదుర్కొన్నారు ప్రియాంక అరుల్ మోహన్. అప్పటి వరకు గ్లామర్ కి దూరంగా ఉండే పాత్రలే చేశారు. ఇక కొన్ని కథలు నచ్చకపోవడం, మరికొన్ని కథల్లో గ్లామర్ కే ప్రాధాన్యం ఉండడంతో రిజెక్ట్ చేశారు. దీంతో మరో రూమర్ కూడా ప్రచారంలోకి వచ్చింది. కథ బాగున్నా గ్లామర్ పాత్రలు చేయనని ప్రియాంక చెబుతున్నారని ఇండస్ట్రీలో టాక్ రావడంతో చాలా మంది డైరెక్టర్లు ఆమెకు ఆఫర్లు ఇవ్వలేదు. ఆ సమయంలోనే ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు ప్రియాంక. నా సినిమాలు చూసి చాలా మంది నేను గ్లామర్ పాత్రలు చేయనని అనుకుంటున్నారు. నిజానికి అలాంటి పాత్రల్లో కనిపించడానికి నాకేం అభ్యంతరం లేదు. అయితే గ్లామర్ అంటే చాలని దుస్తులు వేసుకోవడం కాదు, ఎవరికీ ఇబ్బంది లేకుండా అందంగా కనిపించడం. సినిమా అంటే కుటుంబంతో కలిసి చూడగలగాలి, ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రల్లో కనిపించాలన్నదే నా తాపత్రయం అని చెప్పారు. ఆ తరువాత జయం రవితో కలిసి బ్రదర్ సినిమాలో నటించారు. ఎం రాజేష్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా కూడా బాగానే ఆడింది. బ్రదర్ సినిమా చేస్తున్న టైంలోనే జయం రవికి తన పర్సనల్ లైఫ్ లో ఇబ్బందులు తలెత్తాయి. వైవాహిక జీవితంలో మనస్పర్ధలు వచ్చాయి. అందుకు ప్రియాంక కారణమని, ఆమె జయం రవితో క్లోజ్ గా ఉంటున్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. సినిమా రిలీజ్ కి ముందే ఓ ఫోటో కూడా బయటకు వచ్చింది. ఆ ఫోటోలో జయం రవి, ప్రియాంక అరుల్ మోహన్ పెళ్లి దండలతో కనిపించారు. ఈ ఫోటో కాలీవుడ్ లో భారీ చర్చకు కారణమైంది. చివరికి సినిమాకు సంబంధించిన స్టిల్స్ అని తేలడంతో ఆ ప్రచారానికి తెరపడింది. ఆ తరువాత ధనుష్ తో కలిసి నిలవకు ఎన్మెల్ ఎన్నది కోపం స్పెషల్ సాంగ్ లో నటించారు. తాజాగా ఓజీ సినిమాలో నటిస్తున్నారు. అయితే టిక్ టాక్ సినిమా మాత్రం ప్రియాంకను వదల్లేదు. 2017లో టిక్ టాక్ మూవీకి సైన్ చేశారు. ఆ సినిమాలో బోల్డ్ సీన్స్ లో నటించాల్సి రావడంతో ఎలాగోలా నటించి కంప్లీట్ చేశారు. ఆ సినిమా పలు అవాంతరాల తర్వాత 2023లో రిలీజ్ అయింది. ఆ సినిమా రిలీజ్ అయ్యాక ప్రియాంక నటన చూసి చాలా మంది షాక్ తిన్నారు. ప్రియాంకకు ఆఫర్లు లేకపోవడంతోనే అవసరం లేకున్నా బోల్డ్ సీన్స్ లో నటించారని కామెంట్స్ చేశారు. అయితే కారణం తెలీదు కానీ ఆ సీన్లు కొన్నింటిని తొలగించారు డైరెక్టర్. దీంతో సినిమా నిర్మాత న్యాయ పోరాటం మొదలుపెట్టారు. తాను 4 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమా తీశానని, తనకు తెలియకుండానే ఆ సీన్లను తొలగించారని, తనకు నష్టం వచ్చిందని ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా తన సినిమాలో నటించాకే ప్రియాంక ఫేమస్ అయిందని, ఆ సీన్లు యాడ్ చేయాలని న్యాయ పోరాటం చేశారు. ప్రస్తుతం ఆ కేసు ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఇక సినిమాల్లో నటిస్తున్న, స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఆఫర్లు మాత్రం అంతగా రాలేదు. ఓజీ సినిమా, తమిళంలో కవిన్ మూవీ తప్ప ప్రస్తుతం ప్రియాంక చేతిలో ఎటువంటి సినిమాలు లేవు. ఇదంతా ఒక ఎత్తైతే గత కొన్నాళ్లుగా ప్రియాంక తన ఇన్స్టాలో పోస్ట్ చేసే ఫోటోలపై భారీగానే చర్చ నడుస్తోంది. ఇన్నాళ్ళు గ్లామర్ పాత్రలకు దూరంగా ఉన్న ప్రియాంక తాను ఇక ముందు గ్లామర్ పాత్రలు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని మెసేజ్ ఇచ్చేందుకు కొన్ని గ్లామర్ ఫోటోలు పోస్ట్ చేస్తున్నారని కూడా కామెంట్స్ వచ్చాయి. మరో విషయానికి వస్తే జైలర్ సినిమాలో తమన్నా నటించిన స్పెషల్ సాంగ్ కి ముందుగా ప్రియాంకను ఎంపిక చేశారట. ప్రియాంక కూడా రజనీకాంత్ సినిమా కావడంతో ముందు ఒప్పుకున్నా ఆ తర్వాత రిజెక్ట్ చేశారని చెబుతారు. ఇక కొన్నాళ్ల క్రితం తొర్రూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ ఈవెంట్ కు హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త, పాలకుర్తి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ హనుమాన్ల ఝాన్సీ రెడ్డి కూడా హాజరయ్యారు. అక్కడ వేదికపై చాలా మంది రావడంతో ఆ వేదిక కుప్పకూలింది. ఆ ప్రమాదంలో ఝాన్సీ రెడ్డి గాయపడ్డారు. ప్రియాంక స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మొత్తం మీద ప్రియాంక అరుల్ మోహన్ నటించిన 12 సినిమాల్లో కొన్ని హిట్ అయ్యాయి. స్టార్ హీరోయిన్ గా కూడా ప్రియాంక పేరు తెచ్చుకున్నారు. అయినా ఆఫర్లు మాత్రం రావడం లేదు. మరి ఓజీ సినిమాతో అయినా ఆమెకు ఆఫర్లు వస్తాయేమో చూడాలి. ఇవి ప్రియాంక అరుల్ మోహన్ కి సంబంధించిన అంశాలు.